Hi, this is GV from idlebrain.com. I am here with Sriram Aditya, director of Maname. Maname is releasing on 7th of June, 7th of June. right? So, Maname ante it looks like a couple and kid. సో ఈ సినిమా గురించి చెప్పండి, మీరే స్టోరీ కూడా రాశారు. అవును. సో టెల్ మీ అబౌట్ ద స్టోరీ అండ్ హౌ యూ కన్విన్స్డ్ శర్వా అండ్ పీపుల్ మీడియా టు డూ దిస్. ఓకే, అంటే బేసిక్గా ఏంటంటే ఇట్స్ ఎ వెరీ క్యూట్ ఐడియా అండ్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ ఎమోషన్ అనమాట. అంటే మనం చెప్పే హోల్ స్టోరీని టు వేర్ వీఆర్ డ్రైవింగ్ ఇట్, ఎక్కడికి ఏం చెప్దాం అనుకుంటున్నాం అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ అనేది ఈజ్ అ వెరీ ఎక్సైటింగ్ పాయింట్. అండ్ కథ గురించి ఎక్కువ రివీల్ చేయలేను, బట్ ఇట్ టాక్స్ అబౌట్ ఒక న్యూ పర్స్పెక్టివ్ ఆఫ్ హ్యాండ్లింగ్ కిడ్స్ అండ్ న్యూ ఎనర్జీ. అంటే మనం కిడ్స్ చిన్న అంటే కిడ్స్తోనే తక్కువ సినిమాలు చూసాం, బట్ కిడ్స్తో ఒక ఎనర్జెటిక్ ఫిలిం, ఒక రియలీ ఒక కమర్షియల్ ఫిలిం. అంటే ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ఒక ఫీల్ గుడ్ ఫిలిము, లేకపోతే ఒక జనరిక్ ఒక ముద్దుగా ఉంది క్యూట్గా ఉంది సినిమా, అలానే కాకుండా ఒక కమర్షియల్ వైబ్ ఉండి విచ్ కెన్ ఎంటర్టైన్ ఆడిటోరియం, అలాంటి కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉండే సెటప్. కాబట్టి ఐ థింక్ దట్స్ వాట్ దే ఆల్సో లైక్డ్ అబౌట్ ఇట్. ట్రైలర్ చూస్తే మనకి ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ టూ, గర్ల్ అండ్ బాయ్, అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద కిడ్ యాజ్ వెల్. కానీ కొంచెం హోలిస్టిక్గా చూస్తే వీళ్ళకి కిడ్ మీద అంత జనరిక్ పేరెంట్స్కి ఉండే లవ్ ఎఫెక్షన్ అంత కనిపించరు. సో నాకు అది ఐ మీన్ ఐ మైట్ బి రాంగ్, బట్ నాకు కొంచెం అది మిస్సమ్మ టైప్ రిలేషన్షిప్ ఏమో అనిపిస్తుంది, వేర్ టూ పీపుల్ ఆర్ ఫోర్స్ టు యాక్ట్ యాజ్ హస్బెండ్ అండ్ వైఫ్ విత్ ఎ కిడ్. ఎందుకంటే మీరు అందులో చూపిస్తే కూడా లోగోలో ఫ్లైట్ విత్ కిడ్ అని ఉంది. సో కిడ్ ఈస్ ద పాస్పోర్ట్ ఆర్ వీసా ఫర్ దిస్ కపుల్ టు టేక్ ఆఫ్. This is a very interesting story. It may be wrong, but ala అనిపిస్తుంది interpretation from the logo. This is a very beautiful interpretation actually for a story, but exactly not that. But నాకు నిజంగా మీరు చెప్పిన మిస్ సమ్మర్ రెఫరెన్స్ ఇస్ సో బ్యూటిఫుల్. ఐ థింక్ అలాంటి కథ కాదండి, బట్ లైక్ హౌ మిస్ సమ్మర్లో ఉండే మన ఎన్టీఆర్ గారి సావిత్రి మధ్యలో ఒక టక్ ఉంటుంది, అసలు బ్యాంగ్ అలానే ఉంటుంది. నాకు మీరు చెప్పారు, నాకు ఐడియా లేదు. అయితే somebody asked me the example that I have to tell is మిస్ సమ్మర్ ఫర్ షూర్. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న ర్యాపో ఉంటుంది కదా, ఐ థింక్ దట్ ఈస్ బ్యాంగ్ ఆన్ ఆ మూడ్లో ఉంటుందండి ద హోల్ సెటప్. రైట్, బట్ అందులో యూ సీ లాట్ ఆఫ్ ఎల్డర్స్ మిస్ సమ్మర్లో. ఇట్స్ లైక్ ఫ్యామిలీలో ఉంటారు. దీస్ ఆర్ లైక్ స్టేయింగ్ టుగెదర్ ఇన్ ఫారెన్ ల్యాండ్. బట్ ఇట్ విల్ హ్యావ్ అ ఫ్యూ పార్ట్స్, అంటే ఫ్యామిలీ కూడా విల్ టచ్ అండ్ గో. బట్ అదే దట్స్ that is what is the end point అండి బేసిక్గా. బట్ there's family throughout, and you will feel the family around. Right. Yeah. And there are also films like Mr. and Mrs. Smith or something like that. Husband and wife, they are supposed to stay together, but they are spies from different enemy organizations. But there's no action. It's just not action based. No, I'm just setup. telling you. Yeah. అంటే వన్ ఏంటంటే దిస్ ఇస్ ద మోస్ట్, అంటే ఒక ఇఫ్ యూ వాంట్ రైట్ రామ్ కామ్ బిట్వీన్ టూ ఆపోజిట్ పీపుల్, ద మోస్ట్ కామన్ థింగ్స్ దట్ యుల్ ఫైండ్ 100 ఫిల్మ్స్ ఏమో, దట్స్ ద మోస్ట్ కామన్ థింగ్. అంటే డ్రైవ్ ఒకటి, అంటే వాళ్ళు ఎట్లా వెళ్తారు, అదే కొట్టుకుంటారా, లవ్లో పడతారా, తర్వాత ఏమవుద్ది, వాళ్ళ మొగుడు పిల్లల దిల్ ఫైట్, దిల్ బ్రేకప్, దిల్ కమ్ బ్యాక్ అనేది ఈ సెటప్ ఈస్ యూనివర్సల్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. అంటే దెర్ ఇస్ సంథింగ్ దానిలో మనం కొత్తగా ఏం చెప్తున్నాం అనేది ఐ రియలీ కాంట్ సే హౌ న్యూ ఆర్ వి టు దాట్. బట్ వాట్ ఆర్ వి న్యూ ఇస్ హౌ వీఆర్ ట్రీటింగ్ ఇట్. అంటే ఎలా కనెక్ట్ చేస్తున్నాం, ఏంటి వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, ఎలా ట్రావెల్ అవుతున్నాయి, అండ్ వాళ్ళు ఏం రియలైజ్ అవుతున్నారు, ఈ పాయింట్స్ ఆ ట్రీటెడ్ అనే చాలా కొత్తగా అండ్ ఇన్ మోర్ మనకు నచ్చే కైండ్ ఆఫ్ స్పేస్లో, ఎంజాయ్ చేసే స్పేస్లో. ఇప్పుడు యువర్ ఫస్ట్ 2 ఫిల్మ్స్ ఆర్ లైక్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్స్ అన్నట్టు, రైట్? సో స్క్రీన్ ప్లే బేస్డ్, రైట్? ఇందులో స్క్రీన్ ప్లేకి తక్కువ ఆస్కారం ఉంటుంది, బికాజ్ ఇట్ ఈస్ మోర్ అబౌట్ టెల్లింగ్ అబౌట్ ద రిలేషన్షిప్, రైట్? రాదర్ దెన్ స్క్రీన్ ప్లే అంటే ట్విస్ట్లు ఉంటాయి, మనం ఊహించినాయి అటువంటి ఏమి ఉండవు. ప్రాబబ్లీ 1-2 ఉంటాయి స్టోరీని డ్రైవ్ చేసే విధంగా. బట్
సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ఫాక్ట్ దేవదాస్ లో కూడా ఇట్స్ లైక్ ట్విస్ట్ స్క్రీన్ ప్లే బెస్ట్ ఫిల్మ్ స్క్రీన్ ప్లే బేస్ ఫిల్మ్ అంటే ఇద్దరు క్యారెక్టర్స్ ఈ రెండు చెప్పాలి కాబట్టి రైట్ టు అండ్ ఫ్రో ఉంటుంది. హీరో ఈజ్ లైక్ ఏ కమర్షియల్ ఫిల్మ్ అన్నట్టు. బట్ ఇది వచ్చేసరికి ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ డైరెక్టర్స్ ఎబిలిటీ టు హ్యాండిల్ సిచ్యుయేషన్స్ అండ్ జనరేటింగ్ దట్ కామిక్ మూమెంట్స్, ఎమోషన్స్. అవి ఐ థింక్ మీరు చేసిన వాటిల్లో విచ్ ఈస్ ద టఫెస్ట్ ఫిల్మ్ టు డైరెక్ట్? I think like మీరు అన్నట్టు ఇట్స్ వెరీ మనం ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిలిం టు హోల్డ్ విత్ ద స్టోరీ లైక్ దిస్, టు హోల్డ్ ద ఇంట్రెస్ట్, అండ్ ఇట్స్ డైరెక్టర్స్ ఛాలెంజ్ అనుకోడానికి ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ దట్. బట్ ద ఐడియా వాజ్ అంటే ద వే ఐ అప్రోచ్ ఇట్, అంటే ద వే ఐ వాంటెడ్ టు the way of telling the story was the most exciting thing for me. So naku it was not a I think I really enjoyed, ఎందుకంటే నేను for me ఒక ట్విస్ట్ క్రియేట్ చేయడం, ఒక మూమెంట్ క్రియేట్ చేయడం ఉంటుంది. ఆ మూమెంట్ క్రియేట్ చేయడంలో వాజ్ రియలీ అంటే ఇలాంటి సినిమాలో మ్యాజిక్ వర్కౌట్ అవ్వలేదు అనుకోండి అసలు, ఇంకా దర్ ఇస్ పీపుల్ విల్ ఫీల్ లైక్ ఏంద్రా ఇట్లా ఉంది అనే ఫీలింగ్ ఉంటుంది, లేకపోతే ఏంది వాళ్ళ తెలియదు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ తెలియదు చేసుకుంటారు, మనం ఎందుకు చూద్దాం అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ ఎక్కడో ఒక మ్యాజిక్ క్రియేట్ అయితే యూ స్టార్ట్ ఫీలింగ్ గుడ్. అంటే మనం ఆ పచ్చదనమే సాంగ్ ఉంటుంది కదండి మన సఖీలో, ఇప్పుడు సఖీలో ఒక మ్యాజిక్ ఉంటుంది. ఇట్స్ అ వెరీ నార్మల్ స్టోరీ టోల్డ్ ఇన్ అ బ్యూటిఫుల్ మ్యాజికల్ వే. ఖుషి ఈస్ అగైన్ అ వెరీ సాఫ్ట్ స్టోరీ, పవన్ కళ్యాణ్ గారి ఖుషి, బట్ టోల్డ్ ఇన్ అ వెరీ మ్యాజికల్ వే. Magic happens on the screen, అంతే, not on the script. నాట్ దిస్ అంటే యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ టు మేక్ ఇట్ హ్యాపెన్. అంటే చిన్న ఫెయిరీ టైల్ ఎలిమెంట్ వచ్చేసరికి ఇట్ విల్ కైండ్ ఆఫ్, అండ్ అది ముందే అనుకుంటేనే వీ కెన్ అట్లీస్ట్ క్రియేట్ దట్ థింగ్. సో ఈ సినిమాలో అదొక డిఫరెన్స్ ఉంది. సో మొదలైన ఛాలెంజ్ ఐ థింక్ ఐ థరోలీ ఎంజాయ్డ్. ఐ థింక్ స్క్రీన్ ప్లేను లేకపోతే ఓకే మేకింగ్ బాగా చేస్తాడు, లేకపోతే ఆర్ మేబీ విత్ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ టెక్నికల్గా బాగుంటుంది అన్నానికి, టు దట్ టెక్నికాలిటీ ఐ థింక్ వన్ మోర్ స్టెప్ మచ్ బిగ్గర్ ఇస్ ద ఎమోషన్. ఐ థింక్ విచ్, అండ్ నేను ఎమోషన్ చెప్తే ఇలా చెప్తాను అంటే if I tell a love story, if I do a rom-com, I wanted it to be so colorful. Ante I wanted it to be like a fresh breath of air when you see it. So for me, I think more than the story or whatever, I went with more of the moments. I think Maname is about the moments. Ante Maname is those magical moments which ante repu nisanga andak nachi workout ayite, you will go back to the theater for those moments. Because in the first 5 minutes the story is done. And in the first 10 minutes, the story is done. After is just the travel of things, how it goes. So what has to hold the film is how that moments are coming in between these people. That can be fun, that can be a high level of emotion. Like it depends on, we can touch and go with whatever is there. Yeah. So kidney ekkadi nunchi techaru? My influence. Your kid? Yeah, he's my son. Oh, nice. Oh, you didn't know that? మొన్న ఆడియో మొన్న ట్రైలర్ లాంచ్ లో చూసాను. He's grown, I guess. Yeah, he's grown now. Yeah. Compared to he's now 3.5. He was 2.5 change up. He looks the part annattu. He doesn't look. Oh yeah. So yeah, he's my son. Nice. దట్స్ గుడ్. నేను ఇంకా మీరు కిడ్ని పట్టుకొని వచ్చారంటే ఇది ఒక ఫ్యామిలీ సినిమా అని చూపించడానికి అనేసి మీరు వచ్చారేమో. లేదు. So he acted in it. Yeah. He plays a very important role also in the film. So yeah, he holds the key కదా. లోగోలో కూడా అతని it's there in that. అంటే the connecting factor, the challenging factor, whatever to the film. But yeah, it's my son. Yeah. శర్వానంద్ కి మంచి కామిక్ టైమింగ్ ఉంది, కానీ అతనికి మళ్ళీ మంచి బాలీవుడ్ రోల్స్ ఇచ్చేసేసి చెడగొడుతున్నారు. ఐ థింక్ దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ వేర్ he looks mischievous. Absolutely. అంటే that is the first thing. అంటే I want to see Sharva like that. అంటే ఇప్పుడు if I రాముడు మంచి బాలుడు అసలు సెటప్ అలా వద్దు, అండ్ ఏదో ఒక ఎనర్జీ ఉండాలి. అంటే తను వచ్చినప్పుడు స్క్రీన్ మీద ఒక ఆరా ఉండాలి, వేర్ పీపుల్ వాంట్ యూ టు కమ్ బ్యాక్ అగైన్. మనకు చాలాసార్లు మనం బుజ్జిగడ్డలో ప్రభాస్ గారిని చూసినా, లేకపోతే ఒక ఎనర్జీ, ఒక క్యారెక్టర్కి ఉండే ఒక ఎనర్జీ ఆడిటోరియంని అట్లా హోల్డ్ చేసేస్తుంది. సో మేబీ ముందు చర్వా చేసినవన్నీ వర్ నైస్ రోల్స్, వెరీ గుడ్. అంటే పర్ఫార్మెన్స్ ఈ డస్
you know that he is a really good performer. But what Maname will do is that part of Sharva is first time explored in Maname, and I think that will hold the film very well also throughout. He'll look like the best ever. And the look kani, performance kani, energy levels kani, I think it's one of his finest things. Kriti also, it's kind of comeback film for her after long gap. So I think Kriti, after Uppina, this is one film where Kriti will get some really good name as a performer. I think తన డాన్స్ బాగా వేస్తుందనో లేకపోతే షీస్ the glam doll ఈ సెటప్ చేసింది కానీ she'll get a lot of respect as a great performer with this film. In terms of acting, she's done a very good job. So this film is shot in London. So what are their professions in the film? Adaina cheppachcha? Are they colleagues? What do they do? He's jobless. Okay. Let's say. Okay. So she's working. She's working. He doesn't have a job. So he doesn't believe in job. He doesn't believe in. He's a party guy. He's like in the even night party. Another reference I can tell you is Jai Chiranjeevi. Chiranjeevi garu, in order to go to USA, ఆమెను పెళ్లి చేసుకుని వెళ్తాడు భూమిక క్యారెక్టర్. ఇది కాదండి, I'm just telling you. లేదు అలాంటి సిచ్యువేషన్ కాదు. ఇక్కడ 10 నిమిషాలు వెళ్ళిపోతారు లండన్కి. ఒక 10 నిమిషాలు వెళ్ళిపోయిన లండన్ ఓన్లీ. సో అక్కడ వెళ్ళినాక ఇంకా దిస్ హీస్ లైక్, అంటే శర్వా క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. అంటే ఏం పెద్ద సీరియస్గా ఉండదు. పొద్దున్న లేచి అలా లేవటం ఫస్ట్ బియర్ బాటిల్ ఓపెన్ చేసుకొని అలా కూల్గా తాగే పర్సన్ అనమాట. సో a person like that put in a situation, having a kid and handling somebody like Kriti with a very strong mind, very focused, అంటే ప్రిన్సిపల్స్ ఉన్న అమ్మాయి. అసలు ప్రిన్సిపల్స్ సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ పీపుల్. బట్ హౌ డు దే ఫైండ్ సినర్జీ? అంటే అసలు వాళ్ళు దే ఫైండ్ సినర్జీ, అది అసలు didn't find it all. Yeah. ఓకే, లండన్లో 100% ఆల్మోస్ట్ 100% షూట్ చేశారు. సో టెల్ మీ అబౌట్ ద ఛాలెంజెస్ అండ్ ద ఈజీ, ఐ మీన్ what is advantage and disadvantage? Advantage, locations are beautiful. People are sweet. And we have a lot of Indian people out there. We have a good team there. That's good. Challenges is logistics of handling so many people. అంటే మనం మీకు ఇప్పుడు అలాంటి కైండ్ క్వాలిటీ రావాలంటే వీ హ్యాడ్ టు టేక్ 60 people ఫ్రమ్ హియర్, మోర్ దెన్ 60 people. మనం ఇక్కడ తీసుకెళ్ళి ఆల్మోస్ట్ వాళ్ళని మేము అక్కడ 60-70 days ఉంచి వీ హ్యాడ్ టు షూట్. సో లాజిస్టిక్లీ మేనేజింగ్ ఆల్ దిస్, అంటే మనం ఒక రియల్ లొకేషన్లో షూట్ చేయాలంటే టేకింగ్ సో మెనీ పీపుల్ అండ్ డూయింగ్ ఇస్ ఇంపాసిబుల్. బట్ స్టిల్ వీ హ్యావ్ టు డూ ఇట్. లైక్ మాకు ఒక ఇల్లు ఉంది, ఐ వాజ్ వెరీ పర్టిక్యులర్. సో నేను విష్ణు ఫస్ట్ అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఇల్లు చూసాం. లైక్ ఐ సెడ్, ఐ వాంట్ ఎ ఫెయిరీ టేల్ కైండ్ ఆఫ్ ఎ ఫిల్మ్. దే వాజ్ అ హౌస్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ 2 hours ఫ్రమ్ లండన్. మేము ఆల్మోస్ట్ ద హోల్ అకామిడేషన్ అంతా we fixed it in nearby London. Suddenly with this house, but we have to shoot in this house only. So every day the crew had to travel for 2 hours, shoot, come back 2 hours, everybody. So that was one of the challenges, but everybody loved it. అంటే అక్కడికి వెళ్ళంగానే ఆ లొకేషన్కి వెళ్ళగా మనకి అంటే మాకు ఒక 20 రోజులు షూట్ చేసామండి ఆ లొకేషన్లో. ఎవ్రీబడి ఫెల్ట్ లైక్ ఇట్స్ దేర్ హౌస్. ఇంక ఇంటికి వెళ్దాం పదా అంటే వీ యూజ్డ్ టు గో దేర్ అండ్ చిల్ అండ్ అలా ఉండేది. So one of logistic challenges were there, and weather is one thing, asalu unexpected thing, that you don't have any trains in London. That is, even your weather report is not helping you. You're in mid of a shot. Like when I went to Recce, I was just at London Bridge మీద నుంచుంటుంటే సడన్గా స్నోఫాల్ అవుతుంది. లండన్లో స్నోఫాల్ ఎప్పుడు అవుతుందిరా అని, బట్ ఇట్ జస్ట్ హ్యాపెన్ ఇన్ ద స్పాన్ ఆఫ్ like 10 minutes. So అలాంటిది when we shooting, they were at least I would say 10 to 15 days easily where there was rain. అంటే టపటపా అని ఒక సాంగ్ ఉందండి, మనం రిలీజ్ చేసిన సాంగ్. వీ హ్యాడ్ 70-80 డాన్సర్స్ అక్కడ లండన్లో. వీ హ్యాడ్ ఒక 100 juniors, సెటప్, హ్యూజ్ లొకేషన్, షూట్ చేస్తున్నాం. అండ్ ఇట్స్ ఎవ్రీ డే ఇట్ ఈస్ రైనింగ్ ఓన్లీ ఫ్రమ్ ఆఫ్టర్నూన్. ఇట్స్ అ డే సాంగ్ మేము స్టార్ట్ చేస్తాం. సో ఒక 2 daysలో తీయాల్సిన సాంగ్ వీ హ్యావ్ టు షూట్ ఫర్ 4 days బికాస్ వీ కెన్ ఓన్లీ షూట్ హాఫ్ అ డే బికాస్ నెక్స్ట్ హాఫ్ డే ఇట్స్ రైనింగ్. టపటపా అంటే యాక్చువల్ రైన్ సాంగ్ ఏమో కదా అది. అలా నేచర్ అట్లా అనుకుని టపటపా అలా అంటారా? ఆ పాటలో పెట్టినందుకు అనుకుంటా టపటప పడిపోయింది కంటిన్యూస్గా. అండ్ ఇంకా 2 hours అండి, 2-3 hours షూటింగ్ అ సాంగ్ ఇన్ అ డే is like. Generally I went there
నేను జనవరిలో వెళ్ళాను. ఓకే. సో 10 o'clockకి డే స్టార్ట్ అవుతుంది, అంటే సన్ రైజ్. అవును. ఈవినింగ్ 4-5కి చీకటి పడిపోతుంది. అయిపోతుంది. మధ్యలో లంచ్ 1 hour తీసుకున్నా కూడా ఇట్ ఈస్ లైక్ హార్డ్లీ యూ గెట్ 4 to 5 hours విజిబిలిటీ ఉన్న. ట్రూ. ఐ థింక్ అసలు నేను మర్చిపోయి మీకు గుర్తు చేసి నాకు వచ్చింది. మా టైం బ్యాడ్ ఎలా ఉంటుందంటే వెన్ వీ వాంట్ డే లైట్ నో ఇట్ బికమ్స్ నేనంటూ నైట్ ఫాస్ట్గా వచ్చేస్తుంది. అంటే 5 o'clock 6 o'clockకి యూ కాంట్ బిలీవ్ ఇది 6 o'clock అని. సమ్ టైమ్ మాకు నైట్ కావాలి, అంటే వీ వాంట్ నైట్. అసలు డే లైట్ పోదు, ఇట్స్ స్టిల్ 9 o'clock కూడా డే లైట్ ఉంటుంది. వీ కాంట్ డూ ఎనీథింగ్, వి జస్ట్ హ్యావ్ టు చీట్ అండ్ షూట్. అంటే మనం ఎంత ప్లాన్ చేసుకున్నా, ఎంత మెటిక్యులస్గా ప్లాన్ చేసుకున్నా అంటే దేర్ అ రియల్ టైమ్ సినారియోలో లాట్ ఆఫ్ థింగ్స్ చేంజ్ బికాస్ ఆఫ్ సమ్ యాక్టర్స్ నాట్ బీయింగ్ అవైలబుల్. అంటే మేబీ దే కుడెంట్ రీచ్ దేర్ ఆన్ టైమ్, అట్లాంటివి ఉంటాయి కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో వీ హ్యాడ్ నేచర్ ఒకటైతే లాజిస్టిక్స్ ఒకటి. దిస్ వాజ్ ద ఛాలెంజెస్. ఏమైనా ల్యాండ్ మార్క్స్ కవర్ చేశారా లండన్ అండ్ అరౌండ్ లండన్ డ్యూరింగ్ ది షూట్? ల్యాండ్ మార్క్స్, టవర్ బ్రిడ్జ్ ఇస్ మై ఫేవరెట్. లండన్ టవర్ బ్రిడ్జ్ ఇస్ మై ఫేవరెట్. అండ్ ఐ వాంటెడ్ టు షూట్ లైవ్ ఆన్ లండన్ టవర్ బ్రిడ్జ్ విచ్ ఇస్ వెరీ వెరీ, అంటే మనకి అది చాలా ప్రాబ్లమాటిక్ అంటారు. ఒక బస్ షాట్ ఉంటుంది, వాళ్ళిద్దరు ఒక డబుల్ డెక్కర్ బస్ మీద ముగ్గురు ఉంటారు, రాహుల్ రామకృష్ణ నలుగురు ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటుంటే దే ఆర్ టాకింగ్ అండ్ ఫ్రమ్ దెమ్ టాకింగ్ క్లోజ్ నుంచి ద కెమెరా హ్యాస్ టు గో సో బ్యాక్ స్ట్రీట్ సో ఐ వాంట్ టు సీ ఫుల్ టవర్ బ్రిడ్జ్ అండ్ ఒక లండన్ బస్ గోయింగ్ అన్నమాట. ఇది కుడ్ బి అ CG షాట్ ఆర్ కుడ్ డన్, బట్ వీ షాట్ ఇట్ ఇన్ రియల్. వీ షాట్ విత్ ఆల్ పీపుల్ ఆన్ ద బస్, కెమెరా అక్కడ పెట్టి వీ హైర్డ్ డ్రోన్ బికాస్ డ్రోన్స్ అక్కడ అలౌడ్ కాదు. వీ హైర్డ్ ఎ డ్రోన్ విచ్ కెన్ క్రాక్ అండ్ షూట్ దట్ సీన్. సో అలా దట్ వాజ్ ఆ ఒక్క షాట్ తీసినప్పుడు అంటే ఐ థాట్ వావ్ లండన్లో షూట్ చేసాం రా అని. అంటే దిస్ ఇస్ లండన్ అనే ఫీలింగ్ వచ్చింది. అంటే మీరు మొదట్లో ఒక గ్లింప్స్ లాగా రిలీజ్ చేశారు గ్రాఫిక్స్, దట్ లుక్స్ లైక్ ఎ ప్రాపర్ టూరిస్టీ థింగ్. అన్ని ల్యాండ్ మార్క్స్ కవర్ చేస్తున్నారు కదా. అంటే వీ షాట్ ఐ కవర్డ్ లాట్ ఆఫ్ ల్యాండ్ మార్క్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షార్ట్ బ్యాక్గ్రౌండ్స్ అని. అంటే ఇప్పుడు ఆ ల్యాండ్ మార్క్స్ స్పెసిఫిక్గా సీన్లే ఉండవు, బట్ ఇన్ ద బ్యాక్డ్రాప్ యూ విల్ సీ అ లాట్ ఆఫ్ దట్. నాట్ జస్ట్ లండన్ అండి, వీ షాట్ ఓన్లీ ఫర్ ద ఫస్ట్ సాంగ్, సినిమా ఇంట్రడక్షన్ సాంగ్కి వీ షాట్ ఇన్ 9 locations. Shifting, mix song is there, every shot is like one location. Right. In the second half of the film there's a huge travel portion. So Wales lo we shot in a lot of areas. So ఏంటి అంటే మీకు because to hold a film like this kada, there is the combination of a visual and a music which is really essential to hold this setup. So visually also I didn't want the audience to be bored, I didn't want them to be at one place. So shift చేసుకుంటూ మీకు ఎక్కడ యూ విల్ ఫీల్ దట్ జర్నీ ఫీలింగ్ ఈవెన్ ద ఆడియన్స్ షుడ్ ఫీల్ వెన్ దే వాచింగ్ ద ఫిల్మ్. సో అది రీక్రియేట్ చేయడానికి అది క్రియేట్ చేయడానికి వీ ట్రై టు డూ లాట్ ఆఫ్ లొకేషన్స్. దట్ ఈస్ వన్ థింగ్. Tell me about the production. I think Kriti Prasad is it's a debut. I think Vishwa garu, I think he wanted Kriti to join as an EP for this film as executive producer, and she started her journey with this one. So yeah, I think she's done. She's very 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 sweet girl. She's just trying to understand how the film works. Very good observer. She's been I think now from how she began when she started in the film to now, I think she completely understand how full cinema works mata. I think Maname is a very good journey for her also, and I think she'll be a lucky charm for People Media Factory now, because I think this is her first film and it's going to be a blockbuster. అని మనం హోప్ చేస్తున్నా. బట్ ఐ థింక్ షీఈస్ అ న్యూ లక్కీ చామ్ ఫర్ విశ్వ గారు, ఫర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఫర్ విశ్వ గారు షీ హెస్ బీన్ ఫర్ లాంగ్ టైమ్. ఫర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఐ థింక్ షీల్ బి ద న్యూ చామ్. రైట్. మీరు పోస్టర్స్ చూస్తే ఓన్లీ 3 characters చూపిస్తున్నారు. టెల్ మీ అబౌట్ అదర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. Actually there are a lot of like there's Rahul Ramakrishna, he's done a very good role. It's going to be fun. There's Venal Kishore, he's done 2-3 scenes వచ్చినా ఇట్స్ గోన్ బి హిలేరియస్, అంటే ఆ బ్యాంగ్ ఉంటుంది. అండ్ దేర్ ఇస్ రాహుల్ రవీందర్ డిడ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ వెన్ యూ సీ ఇన్ ద ఫిల్మ్. సో హీస్ బీన్ ఇన్ ద ఫిల్మ్, హీల్ బి దేర్ త్రూ అవుట్. దేర్ ఇస్ Aisha Khan, she has done a very very interesting fun kind of setup. Second heroine ఖుషీలో ముంతాజ్ టైప్. ఏది ఖుషీలో ముంతాజ్ టైప్, సెకండ్ హీరోయిన్ టైప్ అన్నట్టు టు డిస్ట్రాక్ట్. భలే బ్యాంగ్ చెప్పారు, బట్ నాట్ అంటే వీ నెవర్ థాట్ ఇట్లా సెకండ్ హీరోయిన్ ఆ సెటప్ టు మేక్ కృతి జెలస్. there's something interesting about it. It's other way around ఏమో I think, but she plays a very ఒక చిన్న టర్న్ చేసే స్టోరీ టర్న్ చేసే రోల్. అండ్ we have Seerath
Siyat Kapoor. She's doing, I think after Ranrajaran, they're together for a film. Right. She's done a very, she'll come like a fresh breath of air in the film. Shiva Kandukuri is acting, and I didn't want to. I thought other cinema juicy they'll see it ani, but he's done a very good role, and he's done a very prominent, very good role, and very sweet of him that takkani, you know, I called him and said iche and ichestava, and he was like very keen, and he came forward and did it. He has a very good role. There is Sachin Ketkar garu, there is Sita garu, there is ఎవరున్నారు అలా చాలా మంది ఉన్నారు. అంటే there is a lot of casting which are not putting in any poster. క్రికెట్ టీమ్ లో కెప్టెన్స్ ప్లేయింగ్ 11 ఆడామంటే 4 పేర్లు చెప్పి ఇంకా ఉన్నారు లిస్ట్ చూసుకోండి అంటారు. ఆ టైప్ లో చూసుకోండి. సడన్గా నాకు టక్కని పేరు గుర్తు రావట్లేదు అనమాట అంతే. బట్ యా, లాట్ ఆఫ్ దెమ్ అండి. అంటే యుల్ ఫీల్ వెరీ గుడ్ సీయింగ్ లాట్ ఆఫ్ దెమ్ ఆన్ స్క్రీన్. కొంతమంది ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. సో ఇప్పుడు Adi Tarun did a guest role also. Thanks to him. Chinnadi, but he just came and did it. Very important one though. మీ ఫిల్మ్స్ చూస్తే ఫస్ట్ ఫిల్మ్లో ద రీజన్ వై సాయి కుమార్ బిహేవ్స్ లైక్ దట్ అనేది పెద్ద, ఐ మీన్ అప్పటిదాకా బిల్డప్ ఇచ్చేసి చివర్లో చాలా హిలేరియస్ ఉంటుంది. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ మొన్న హీరోల బ్రహ్మాజీ రోల్, అంటే యూ హ్యావ్ దట్ కామిక్, you have an ability to get the comedy out. Right. I think this is the film where you are doing a bit more. ఇక్కడ యా, అంటే ఈ కైండ్ అది కొంచెం ఇంకా లౌడ్ హ్యూమర్, అంటే మంచి ఇప్పుడు ఈవీ గారు ఆ స్టైల్ ఉంటుంది కదా, ఒక మంచి ఫుల్ బ్రైట్ బ్యాంగ్ కమర్షియల్ హ్యూమర్, ఓవర్ ద టాప్ హ్యూమర్. యా, ఎగ్జాక్ట్లీ. ఇది ఈజ్ అ వెరీ వెరీ, మీరంటే ఇందాక ద ఛాలెంజ్ ఇక్కడ ఏంటంటే ద హ్యూమర్ షుడ్ నాట్ బీ ఓవర్ ద బోర్డ్. అది మన డ్రైవ్ని పాడేసేట్టు ఉండకూడదు, ఆ ఎక్స్పీరియన్స్ని కీలేసేట్టు ఉండకూడదు, బట్ హ్యూమర్ ఓన్లీ షుడ్ టేక్ ద ఫిల్మ్ ఫార్వర్డ్. సో అది ఐ థింక్ హ్యాస్ రియలీ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ ఇన్ మనమే. నాకు చాలా ఇష్టమైన స్పేస్. అంటే నాకు అంటే ఒక సీన్ చదువుతున్నా ఇట్లా కూర్చొని మాట్లాడుకున్నా వీ కెన్ ఈజీలీ క్రాక్ సంథింగ్. లైక్ వెన్ దిస్ అ హ్యూమర్ థింగ్ ఇట్ కమ్స్ వెరీ న్యాచురలీ ఏమో, దట్ బికాస్ వీ హవ్ గ్రోన్ అప్ ఆర్ వీ లవ్ హ్యూమర్ కదా. సో ఈ మూవీ షూటింగ్ మధ్యలో రూమర్స్ వచ్చినాయి సినిమా అయిపోయింది అనేసి, శర్వా ఈజ్ యాంగ్రీ విత్ యూ అనేసి. సో అంటే ఎంతవరకు నిజం అండ్ వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? ద మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ ఇస్ నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చానండి అప్పుడు కరెక్ట్గా. ఇంకా ఇంటర్వ్యూ వచ్చి కూర్చుంటే ఆయన అడిగారు అది ఇంటర్వ్యూ పర్సన్, ఏంటంటే సినిమా ఆగిపోయిందంట అని. ఆ టైంకి నాకు చెప్పిన సినిమా ఆగిపోవడం కాదు, సినిమా అయిపోయింది. అంటే ఐ షాట్ అండ్ ఐ ఎడిటెడ్ ద ఫిల్మ్. So when we have done shooting and I've come back to A2 and I'm editing the film and somebody is saying cinema agipindi Sharva US helped itlantivi ado something like this, that came up. I'm like, agipotandi cinema agipindi, we're done with the film. So I don't think we stopped the film anywhere andi. There's nothing, that is all. Just release, proper release కోసం wait చేస్తూ you are definitely properly. And we post production we spent a lot of time because చెప్పినట్టు very musically music is going to be very very important for the film. So we spent a lot of time on music to make sure మనకు కావాల్సిన కంటెంట్. బట్ వీఆర్ రెడీ సమ్ టైమ్ బ్యాక్, వీఆర్ లుకింగ్ ఫర్ రైట్ రిలీజ్ డేట్. అంటే ఐపీఎల్ అన్నీ అయిపోయినాక ఐ థింక్ ఇది కరెక్ట్ డేట్ అనిపించింది. జనరల్గా మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలకి చాలా ముందు నుంచి సాంగ్స్ అన్ని రిలీజ్ చేసి జనాల్ని ట్యూన్ ఇన్ చేస్తారు. వెన్ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ మ్యూజికల్ కంటెంట్, రైట్, సడన్గా డేట్ అనౌన్స్ చేసేసి చేయటం ఎందుకు చేశారు అలాగా? No, I think musically we could have released another 4 to 5 songs, but we thought only that only cinema mundu oka 5 పాటలు రిలీజ్ చేస్తాం చాలు అని, not more than 5, not like every day. If we can, even this promotion every alternative ఒక్కొక్క సాంగ్ వేసుకొని we can వెళ్ళొచ్చు. బట్ మీరు చెప్పి నాకు అర్థమైంది, if we could have done something like that from 6 months back, right, we could have done a lot of things. But I think what మనం ఎలా అప్రోచ్ అయిందంటే, the way we approach the film ఏంటంటే ఆల్మోస్ట్ సినిమా రెడీ చేసుకొని సినిమా గురించి చెప్తాం కదా అని. అంటే టెక్నికలీ స్పీకింగ్ మేము ఒక ప్రెస్ మీట్ పెట్టాల. అంటే సినిమా స్టార్ట్ చేసింది కదా, సినిమా ఎండ్ చేసినాక ఒక ప్రెస్ మీట్ పెట్టాల. వి నెవర్ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఆర్ నేనేం మాట్లాడలేదు, శర్వా ఏం మాట్లాడలేదు, విశ్వకర్ ఏం మాట్లాడలేదు. అండ్ ఫర్ మీ నేను వాట్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఇస్ ఈ ప్రాసెస్ బాగుంది కదా అని. అంటే లెట్స్ ఫినిష్ ద ఫిల్మ్ ఫస్ట్. అంటే మేబీ ప్రమోషన్గా మేము లండన్లో ఉన్నప్పుడు 10 షాట్లు పెట్టి షూటింగ్ బాగుందంట, ఫస్ట్ షెడ్యూల్ బాగుందంట, సెకండ్ షెడ్యూల్ బాగుందంట, వీ కుడ్ హావ్ డన్ దట్. బట్ వీ డిడ్ంట్ డూ. ఐ థింక్ ఎవ్రీబడి వాజ్ రైట్ ఆన్
నేను చెప్పేది ఏంటంటే మ్యూజికల్స్కి మ్యూజిక్ ఇస్ ద ఫిలిం, బాగుండేది. మ్యూజిక్ ఇస్ ద ఫిలిం దట్ అంటే బ్లాక్ బస్టర్, ఏ ఫిల్మ్ అయినా బ్లాక్ బస్టర్ కావడానికి ప్రెమోస్ బాగుండాలి, మ్యూజిక్ బాగున్నా కూడా అవుతుంది. ఐ మీన్ సాంగ్స్ వైరల్ వెళ్ళి హిట్ అయ్యి, వెన్ యూ హ్యావ్ సచ్ ఎ పొటెన్షియల్ అండ్ సచ్ ఎ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్, అది వాటిని క్యాపిటలైజ్ చేసుకొని హైప్ క్రియేట్ చేసుకోవచ్చు కదా, అది ఎందుకు చేయలేదు అనేసి. డెఫినెట్లీ నేను చెప్పిన అదే ఏంటంటే బికాస్ మేబీ వీ స్టార్ట్ లిటిల్ లేట్. అది డెఫినెట్లీ బికాస్ వన్ ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోయి వీ కేమ్ ఇన్ టు ప్రమోషన్. మేబీ అది రైట్ వే ఆర్ రాంగ్ వే తెలియదు, కానీ డెఫినెట్లీ ఇఫ్ యూ హ్యావ్ రిలీజ్డ్ అనదర్ 2 to 3 songs much earlier which are very beautiful, which we have, which you'll be seeing in the film on 7th. ఆ చేస్తుంటే it would have really helped us more on the promotion level. But yeah, ఇప్పుడు because the date is so good, we are చిన్న టైం ఉంది, we're trying maximum how we'll reach out to them. And I want a lot of audience to come and see this film. I think this is one film where the theater has to be full and you will feel అంటే 100% after a very long time you will feel a theatrical experience. And then I'm not talking about a scale of that or out of the world or inko cinema ani kaadu, but the experience that you will get chaala role తర్వాత you will definitely feel that thing high. మీకు ఒక సీతారామ గారు మన వాళ్ళ సినిమా చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతామో, దిల్ వాలే దునియా లే జాయేంగే when you see it, అంటే ఒక కైండ్ ఆఫ్ అ వైబ్ ఉండేది, ఒక కైండ్ ఆఫ్ అ సినిమా వైబ్ దట్ వీ ఆల్వేస్ టు ఎంజాయ్, దట్ యూ విల్ గెట్ అగైన్ విత్ మనమే ఫర్ షూర్. తెలుగు సినిమాలు రీసెంట్గా ఏమీ లేవు లాస్ట్ 5-6 yearsలో like కంపారబుల్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇలా కాదండి, నాట్ లైక్ దిస్. అంటే నాట్ వేర్ ఎంపసిస్ అంటే మనం ఈ మూడ్లో లేదు అంటున్నా. దే ఆర్ అదర్ ఫిల్మ్స్ విచ్ ఆర్ బ్రిలియంట్, లైక్ నెక్స్ట్ లెవెల్. అంటే థియేటర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సలార్ ఇస్ థియేటికల్ ఎక్స్పీరియన్స్, ఆర్ఆర్ ఇస్ థియేటికల్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ డిఫరెంట్. అది ఒక స్కేల్. అది ఐమ్ టాకింగ్ అబౌట్ ఈ కైండ్ ఆఫ్ యూనో ఒక మూడ్, ఒక చిన్న ఫ్యామిలీతో ఒక వావ్ అనిపించి యుల్ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ యువర్ లైఫ్, యుల్ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ థింగ్స్. సో ఇట్స్ అ వెరీ హ్యాపీ ఫిలిం. అది ఇంకా ఇలాంటి హ్యాపీ ఎనర్జెటిక్ ఫిల్మ్ చూసి చాలా ఉంటుంది ఖచ్చితంగా. అండ్ థియేటర్లోనే యూ షుడ్ ప్లీజ్, బికాజ్ మేము చాలా కష్టపడి చాలా ఆర్ఆర్ చేసి టు గివ్ ఎవ్రీబడి దట్ థియేట్రికల్ ఫీలింగ్, విజువల్గా కానీ ఎవ్రీథింగ్ వీ రియలీ వర్క్డ్ హార్డ్ ఫర్ దిస్ ఫిలిం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఐ వాంట్ డూ ఒక కిక్ యాజ్ యాక్షన్ కామెడీ అండి. లైక్ దిస్ టైమ్ ఐ వాంట్ do something a little more like a action comedy, like with a lot of action. Generally you have an option to do films that you really want to do. Yeah, you have an option to do movies to survive. Right. అంటే ఉన్న వాటిల్లో బెటర్ చాయిస్ తీసుకొని చేయటం. ఇంకోటి నేను ఇదే ఈ సినిమానే తీస్తాను, ఈ స్టోరీని తీస్తాను, ఇంత స్కేల్ ఉంటేనే తీస్తాను, ఈ రేంజ్ హీరో దొరికితేనే తీస్తాను. సో ఏ టైప్, వాట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్ యు ఆర్? డెఫినెట్లీ ఐ విల్ నాట్ డూ మూవీ టు సర్వైవ్. అండ్ ఇఫ్ అది నేను చేస్తుంటే ఇట్ ఈస్ ఐ వుడ్ హావ్ డన్ many more films. 8 years అయింది వచ్చి, almost 8 years అయింది. I've done 5 films. I would have done definitely much more films. And I can do fast, I can shoot fast, but again sometimes నాకు ఇప్పుడు ఈ సినిమా చేస్తే బాగుంటుంది అని ఫిక్స్ అయితే అది ప్రాక్టికల్గా పాసిబుల్లా అవ్వదా, ఇది కూడా ఐ డోంట్ థింక్ సో మచ్ అండి. ఐ జెన్యూన్లీ థింక్ దట్ ఇఫ్ ఐ హ్యావ్ అ స్టోరీ, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక పెద్ద స్కేల్ స్టోరీ ఉంది విచ్ నీడ్స్ అ లాట్ ఆఫ్ బడ్జెట్, బట్ మేబీ మై ప్రీవియస్ ఫిల్మ్ వుడ్ హ్యావ్ ఇస్ స్టిల్ ఓకే, బట్ ఐ విల్ నాట్ స్టాప్ అట్ ఆల్. అంటే అది రాసుకోవటం ఆపను, అది వెళ్ళి చెప్పి ట్రై చేయటం ఆపను. ఐ గో విత్, ఐ సమ్వేర్ బిలీవ్ ఇన్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎనర్జీ ఐ స్టార్టెడ్ విత్, దట్స్ వాట్ రన్స్ మీ. సో ఎక్కడ ఐ డోంట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ మాత్రం అసలు ఏది చేయను. ఇఫ్ సంథింగ్ ఇస్ ఎగ్జైటింగ్, బికాజ్ అసలు కిక్ ఉండదండి. యూ వాంట్ అంటే ఇఫ్ యూ వాంట్ డూ సంథింగ్ ఒక 5 రోజులకి పోద్ది, ఒక 1 week పోద్ది. ఓన్లీ సంథింగ్ విచ్ ఇస్ హాంటింగ్ యూ, అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నాట్ జస్ట్ ఫిలిం ఎక్కించడానికి కదండి, అంటే ఫిలిం ఇప్పుడు హీరోని ఒప్పించేసి సినిమా ఎక్కించే వరకు ఒకటి థింగ్. వెన్ యూర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, మనం షూట్ చేసేటప్పుడు మనకి చాలా మేబీ యూ మే సమ్ టైమ్స్ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్, యూర్ లైక్ ఏందిరా ఇది అని. ఇన్ కామన్ థింగ్, బట్ ఎనీథింగ్ వాట్ హోల్డ్స్ యూ మోర్ దెన్ ఎనీథింగ్ ఇస్ యువర్ మ్యాడ్నెస్ ఫర్ ద స్క్రిప్ట్. అంటే నీకు ఆ సినిమా ఆ కథ మీద ఎంత పిచ్చి ఉంది, దట్ యూఆర్ సో ఎంత కనెక్ట్ అయిపోయి దట్ ఇది చేయాలన్నప్పుడు లాడ్ ఆఫ్ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కథ ఉంటుందేమో, బట్ ఐ కెన్ టాక్ ఫర్ మై సెల్ఫ్. బట్ ఏ ఇబ్బంది ఉన్నా, ఎంత వీ మే డూ 100 things దట్ వీ విల్ దాని ఏమంటారు మన ఈ నాట్ ఈగో, అంటే
వీఆర్ ఓకే విత్ ఎనీథింగ్, అంటే వీ విల్ టేక్ ఎనీ షిట్ ఆర్ వీ విల్ డూ ఎనీథింగ్. To get the things done. Only that happens only when you know that you want to tell this story. That's it. So I think it's very important for us to believe in that and start off, because టేక్ ఆఫ్తో పాటు ద జర్నీ అంతా కూడా హోల్డ్ చేసే ఏకైక థింగ్ ఏంటంటే నేను ఈ స్టోరీ చెప్పాలి అని ఒక ఎమోషన్ దట్ వీ హ్యావ్ పర్సనలీ. సో ఐ థింక్ దానికోసం ఐ స్టిక్ టు. లేకపోతే టక్కున ఒకసారి సినిమా ఎక్కించిన అయిపోద్ది, అంతా దిగినాక ఏందిరా ఇది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఇట్ వోంట్ రియలీ, సో టిల్ నౌ నాట్ డన్ దట్ ఎవర్. రైట్, మనమే కాన్సెప్ట్ అంతా ఎక్సైటింగ్గా ఉంది. హోప్ ఇట్ విల్ బికమ్ ఏ బ్లాక్ బస్టర్ అండ్ యూ పర్సీవ్ బిగ్గర్ ఫిల్మ్స్. I really hope, yeah, I really hope. I just want ఎంతమందికి ఐ జస్ట్ వాంట్, అంటే ఫ్యామిలీతో వచ్చి సినిమా చూడాలండి. దట్ వన్ థింగ్. అందరూ అంటారు ఫ్యామిలీ ఫిల్మ్ అలా కదా, బట్ నిజంగానే యూ విల్, ఐ వాంట్ సీ సమ్ రియలీ హ్యాపీ స్మైల్స్, క్లాప్స్, లిటిల్ టీయర్స్. అది క్రియేట్ చేసే ఫిల్మ్ అవుతుంది అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్స్.